మీరు స్క్రీన్ మీద చూడొచ్చు 65,000 లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ అయింది. అండ్ అంతేకాకుండా ఈ లోన్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో కూడా వచ్చేసింది. మీరు కూడా మీ ఆధార్ కార్డ్తో ఈ లోన్ అనేది మీరు పొందొచ్చు. వితిన్ 10 మినిట్స్లో ఈ లోన్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో కూడా వచ్చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్లోనే ఆధార్ కార్డ్ ద్వారా ఇన్స్టెంట్గా లోన్ ఎలా తీసుకోవాలో చెప్పబోతున్నాను. సో గైస్, అన్నింటికంటే ముందు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ అప్లికేషన్ లింక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఆర్బీఐ రిజిస్టర్ అప్లికేషన్. దీని గురించి ఎటువంటి భయం అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన మొబైల్ నెంబర్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయినా ఇవ్వాలి, లేదంటే మన నెంబర్ మీద ఇంతకుముందు ఎప్పుడైనా లోన్ తీసుకుంటే ఆ నెంబర్ అయినా ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఒక పిన్ని సెట్ చేసుకోమని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు నచ్చిన 4 డిజిట్ పిన్ ఎంటర్ చేయండి. కింద కన్ఫర్మ్ కూడా చేయండి. ఈ విధంగా పిన్ సెట్ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ డాష్ బోర్డ్లోకి వస్తాం. ఇక్కడ మనం లోన్ అప్లై చేయడానికి అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మన ముందుకి పర్మిషన్స్ని యాడ్ చేయమని ఇలా ఒకటి వస్తుంది. ఎస్ఎంఎస్లు, లొకేషను, నోటిఫికేషను వీటన్నిటికీ యాక్సెస్ ఇవ్వాలంటే కింద ఎలో యాక్సెస్ అనే దాని మీద క్లిక్ చేయండి. మన లొకేషన్ ఎప్పుడైతే ఈ అప్లికేషన్ని మనం యాక్సెస్ చేస్తామో అప్పుడే మన లొకేషన్ యాక్సెస్ అవ్వాలి. అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మన ముందుకి ఇలా వస్తుంది. చూడండి, మన కోసం ఇది బెస్ట్ లోన్ ఆఫర్స్ని వెతుకుతూ ఉంది. ఇక్కడ కొన్ని సెకండ్లలో మన ఎలిజిబిలిటీ ప్రకారం మనకి ఎంత లోన్ వస్తుందో ఇక్కడ చూపిస్తుంది. వచ్చేసింది. చూడండి, ఇక్కడ నా కేసులో ప్రిన్సిపల్ అమౌంట్ 65,000 వచ్చింది. అంటే నేను మ్యాక్సిమం 65,000 లోన్ తీసుకోగలను. మనం ఈ లోన్ అమౌంట్ని ఆన్లైన్లోనే అప్లై చేసి 10 నిమిషాల్లో మన బ్యాంక్ అకౌంట్లోకి పొందొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లోన్ అమౌంట్ వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే మొదటిసారి మీరు లోన్ తీసుకుంటున్నట్లయితే మీకు లోన్ అమౌంట్ అనేది తక్కువ కూడా చూపించవచ్చు. ఎప్పుడైతే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ సరిగ్గా పే చేస్తారో నెక్స్ట్ టైం మీరు దానికంటే పెద్ద లోన్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మల్టిపుల్ లోన్ అమౌంట్స్ అనేవి చూపిస్తూ ఉంది. మన ఎలిజిబిలిటీ ప్రకారం ఇక్కడ లోన్ అమౌంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ 65,000 లోన్ తీసుకోవాలంటే ముందు మనం కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ మన ప్రిన్సిపల్ అమౌంట్ని చూపిస్తూ ఉంది. దాని కిందే లోన్ టర్మ్స్ కూడా చూపిస్తూ ఉంది. ఒకసారి దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనం తీసుకున్న లోను ఎన్ని రోజుల్లో రీపేమెంట్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఒకటి 240 డేస్, ఇంకోటి 360 డేస్. 2 రకాలు ఉన్నాయి. 240 డేస్ అంటే 8 నెలలు. మనం నెల 9,913 రూపాయలు కట్టాలి. అప్పుడు టోటల్ డ్యూ అనేది 79,304 రూపీస్ ఉంటుంది. అదే మనం 360 డేస్ అంటే 12 నెలలకి పెట్టుకుంటే నెల మనం 7,204 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏదో ఒక ఆప్షన్ని ఎంచుకోండి. నా కేసులో అయితే నేను 240 డేస్ని ఎంచుకుంటా. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి అన్ని డీటెయిల్స్ ఇక్కడే కనిపిస్తాయి. ముందుగా మనం చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీజు ఇక్కడ చూడండి 88% ఆఫ్లో ఉంది. ఇక్కడ ఒక ఆఫర్ నడుస్తూ ఉంది. ఈ ఆఫర్ ఉండటం వల్ల కేవలం 174 రూపీస్ మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ప్రొటెక్ట్ ఫీజు ఎంత ఉంటుంది, దాని తర్వాత డిస్బర్స్మెంట్ అమౌంట్ ఎంత వస్తుంది, అంటే మన బ్యాంక్ అకౌంట్లోకి ఫైనల్గా ఎంత అమౌంట్ వస్తుంది అని, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం డీటెయిల్గా చూడాలంటే కింద వ్యూ లోన్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి అన్ని వివరాలు తెలుస్తాయి. ప్రిన్సిపల్ లోన్ అమౌంట్ ఎంత ఉంది, దాని మీద ప్రాసెసింగ్ ఫీజు ఎంత పడుతుంది, జిఎస్టీ ఎంత పడుతుంది, ప్రొటెక్టివ్ ఫీజు ఎంత పడుతుంది, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 65,000 లోన్ అమౌంట్కి డిస్బర్స్మెంట్ అమౌంట్ 63,526 ఉంది. దానికి ఇంట్రెస్ట్ కలిపితే టోటల్ అమౌంట్ డ్యూ అనేది 79,304 రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది. అలాగే మనం కింద చూసుకున్నట్లయితే ప్రతి నెల మనం ఈఎంఐ అనేది ఎంత కట్టాలి అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ ఈఎంఐ ఎంత కట్టాలి, ఏ డేట్లో కట్టాలి అనేది అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అదే మనం సంవత్సరంలో కట్టే విధంగా ఆప్షన్ని ఎంచుకుంటే సెలెక్ట్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి. ప్రాసెసింగ్ ఫీజు ఎంత, జిఎస్టీ ఎంత, ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కింద ఉన్నాయి చూడండి. అలాగే మనం కిందకు వస్తే ఇక్కడ మన అన్ని ఇన్స్టాల్మెంట్స్ ఇక్కడే కనిపిస్తాయి. ఈఎంఐ నెల ఎంత కట్టాలి, ఏ డేట్లో కట్టాలి అనేది. ఈ విధంగా మనం లోన్ అనేది తీసుకోవచ్చు. మనకి ఎన్ని రోజులకి లోన్ కావాలో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 సంవత్సరం కోసం లోన్ తీసుకుందాం. సెలెక్ట్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఒక బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ముందుగానే యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది కనిపిస్తుంది.
కానీ మీరు ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నట్లయితే కింద ప్లస్ యాడ్ న్యూ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ బ్యాంక్ పేరుని సెలెక్ట్ చేసుకొని కింద మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని ఈ చెక్ బాక్స్లో టిక్ కొట్టి కింద అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం లోన్ కోసం కొన్ని నిమిషాల్లోనే అప్లై చేసాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వితిన్ 12 అవర్స్లో అంటే 12 గంటల లోపే మన లోన్ అమౌంట్ అనేది మన బ్యాంకులోకి వస్తుంది. కానీ నిజంగా అంత టైం పట్టదు. ఒకవేళ మీరు రాత్రిపూట అప్లై చేస్తే ఇది కొంచెం టైం తీసుకుంటుంది. లేదంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వితిన్ 10 మినిట్స్లో 10 నిమిషాల్లోపే మన లోన్ అమౌంట్ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇది ఎంత ఫాస్ట్గా వస్తుందో ఇప్పుడే నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి మెసేజ్ కూడా వచ్చింది. మెసేజ్ రూపంలో మనకి లోన్ అమౌంట్ వచ్చిందని ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా చూడండి, మనకి బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ అమౌంట్ వచ్చేసింది. ఒకసారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్లికేషన్లోకి వచ్చి మనం ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. మనకి లోన్ అమౌంట్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ కింద కన్ఫర్మ్ రిసిప్ట్ ఆఫ్ లోన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ మనం అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఇలా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. టోటల్ డ్యూ అనేది ఎంత కట్టాలి అనేది, ఈఎంఐ అనేది ఎంత అనేది, అది ఎప్పటిలోపు కట్టాలి అనేది. ఇక్కడ ఈ డాష్ బోర్డ్ మీద మనం ఎన్ని లోన్లు తీసుకున్నామో అవన్నీ ఇక్కడే కనిపిస్తాయి. మనం కింద ఉన్న మేకే పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచే మన ఈఎంఐ అనేది కట్టొచ్చు. అలా కాకుండా ఇక్కడ టోటల్ డ్యూ అనేది మనం ముందుగానే కట్టొచ్చు. ఎటువంటి ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అనేవి ఉండవు. కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ చేయడానికి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆటో డెబిట్ అనే ఆప్షన్ కూడా ఉంది. మనం ప్రొఫైల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ పే ద్వారా చేయాలి అనుకుంటున్నాను, అందుకే దీన్ని సెలెక్ట్ చేశాను. ఇంకా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇలా మన లోన్ అనేది రీపేమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఏంటంటే నా కేసులో ఆధార్తో ఈకేవైసీ చేయమని అడగలేదు. ఎందుకంటే నా సికేవైసీ డీటెయిల్స్ ముందుగానే ఫైండ్ అయ్యాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తే సికేవైసీ డీటెయిల్స్ ఫైండ్ కాలేదు అనుకుంటే మీరు మాన్యువల్గా సికేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. అలా ఆధార్తో సికేవైసీ చేయాలంటే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ మీకు వస్తుంది. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాలంటే చేయొచ్చు, లేదా ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలంటే అది కూడా చేయొచ్చు. ఇక్కడ ఐడి టైపు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. ఈ ఆధార్ కార్డుని క్యాప్చర్ చేయడానికి పర్మిషన్స్ని అలౌ చేయాల్సి ఉంటుంది. అలౌ చేయగానే మీ ఆధార్ కార్డుని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ముందు ఫ్రంట్ సైడ్ ఆధార్ని ఫోటో తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఫోటో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. క్యాప్చర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీని తర్వాత మనం ఒక సెల్ఫీ దిగాలి. ఇక్కడ మన ఫేస్ని ఈ సర్కిల్లో ఈ సెంటర్లో ఇలా ఉంచాలి. ఫోటోని క్యాప్చర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఆ తర్వాత మనం కొన్ని డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసి బాక్స్లో టిక్ మార్క్ కొట్టేసి కన్ఫర్మ్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇన్కమ్ సోర్స్ అడుగుతుంది. శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేకపోతే అదర్సా, అన్ఎంప్లాయిడా, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మంత్లీ ఇన్కమ్ని బేస్ చేసుకొనే మనకి ఇక్కడ లోన్ అమౌంట్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే రీపేమెంట్ కెపాసిటీ అనేది వీళ్ళు చూస్తారు. సో ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మన సికేవైసీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒక విషయం మాత్రం గమనించండి, మీరు ఫస్ట్ టైం ఇక్కడ లోన్ అప్లై చేస్తున్నట్లయితే మీకు తక్కువ లోన్ అమౌంట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు జస్ట్ క్రియేట్ చేసి లోన్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి. మీరు తర్వాత లోన్ అనేది రీపేమెంట్ చేస్తూ ఉంటే మీ క్రెడిబిలిటీ పెరిగి పెద్ద లోన్ అమౌంట్ దొరికే ఛాన్స్ కూడా ఉంది. సో మీలో ఎవరికైనా అప్లై చేసుకున్న తర్వాత లోన్ వచ్చినట్లయితే కింద కామెంట్స్లోకి వచ్చి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.